మీరు అన్నదానికి ఓకే ఓకే కమాన్ 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 ఒక విషయం నాకు అయిపోయిందా? పెరోల్ ఇవ్వడం తప్ప ఒకసారి చెప్పండి మీరు. ఎస్ కదా, వెయిట్ రాంగ్ వ్యక్తులకు ఇవ్వడం అంటే ఇప్పుడు మీ ఉద్దేశంలో శ్రీకాంత్ అనే వ్యక్తి రాంగ్ వ్యక్తి. ఎస్ కదా, అతను వదిలేరు కదా. మరి లాస్ట్ గవర్నమెంట్ ఎందుకు మాట్లాడితే పడతారని అంటారు కదా, ఇది ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? 27/1/24లో ఆయన 30 days పెరోల్ పెడితే ఆ పెరోల్కి ఇదే ఆఫీసర్స్ అతను చాలా వెరీ గుడ్ పర్సన్ అని చెప్పి ఇదే ఆఫీసర్స్ పెరోల్ శాంక్షన్ చేసి మళ్ళీ ఇంకొక 15 రోజులు ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. మేము ఈరోజు ఆ పని చేయలే. ఎస్ వెయిట్ నన్ను కంప్లీట్ చేయనియండి. ఇందా మీరు కంప్లీట్ చేయమని అడిగారు కదా, లెట్ ఇట్ బి కంప్లీట్. ఎస్, పెరోల్ ఎలా వచ్చింది అన్నది నేను తర్వాత మా రిపోర్ట్స్లో మేము చెప్తామని చెప్పాను. ఒకటి. నెక్స్ట్ థింగ్, పెరోల్ వచ్చిన తర్వాత ఇతను ఒక నెటోరియస్ క్యాండిడేట్, పెరోల్ రాకూడదు అన్న సంగతి మా దృష్టికి వచ్చి ఇమీడియట్గా మేము విత్ ఇన్ 1 weekలోనే పెరోల్ క్యాన్సిల్ చేసి అతన్ని తిరిగి మళ్ళీ జైల్లో పెట్టాం. ఇలా 45 రోజులు బయట పెట్టలేదా? మేము తీసుకొచ్చి మేము పెట్టాం కదా, అది మా చిత్తశుద్ధి అని మీరు అనుకుంటున్నారు. యు ఆర్ స్టిక్ ఆన్ యువర్ వర్డ్, ఐఎమ్ స్టిక్ ఆన్ మై వర్డ్. ప్లీజ్, నేను జైల్స్ డిపార్ట్మెంట్తో కరెక్ట్గా 4 days బిఫోర్ నేను రివ్యూ పెట్టుకున్నా. కావలిస్తే ప్రెస్లో వచ్చింది, ఫొటోస్ ఉన్నాయి, జస్ట్ చెక్అవుట్. ఆ రోజు నాకు ఆ సూపరింటెండెంట్ నాకు చెప్పాడు, మేడం హీఈస్ వెరీ నెటోరియస్ క్యాండిడేట్, అతను పెరోల్ వచ్చింది, జస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి, లేకపోతే మనం ఇబ్బంది పడతాం. వెంటనే నేను ఆ రోజు ఆర్డర్ ఇచ్చాను. సైమిల్టేనియస్గా ఆ రోజు వార్త వచ్చిన తర్వాత ఆ పెరోల్ అన్నది క్యాన్సిల్ అయింది. కానీ ఇంతకు ముందే జరిగింది మా జైల్స్ శాఖ డిస్కషన్. ప్లీజ్ ఒకసారి కనుక్కోండి. ఇదేమో మూసుకొని కూర్చోవాల్సిన, దాచుకొని కూర్చోవాల్సిన అవసరం ఏం లేదు కదా. మీరు ఒకటే చెప్తున్నాను, ఇప్పటికీ నేను చెప్తున్నా, స్టిక్ ఆన్ అయి ఉన్నా. వాట్ ఎవర్ యువర్ వర్డ్, యు ఆర్ స్టిక్ ఆన్ దస్. నేను నా వర్డ్కి నేను స్టిక్ ఆన్ అవుతున్నా. అందుకే కదా ప్రాసెస్ చేసి ఆపాము. పెరోల్ ఆపాము, పెరోల్కి ఇవ్వకూడదని చెప్పాము, అతన్ని తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టాము. అతని వెనకాతలు ఏం జరుగుతుంది, పెరోల్ ఇవ్వడానికి ఎవరెవరు ఇందులో సహకరించారు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరైతే దట్ లేడీ, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎట్లా ఎంక్వైరీ జరుగుతుంది. ఆవిడ వెనకాతలు ఎవరెవరిని బేస్ చేసుకొని ఆవిడ ఇంత నెట్వర్క్ చేసిందన్న దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈరోజు మేము మరీ చెప్తున్నామండి, ఇలాంటి క్యాండిడేట్స్ కనుక ఎవరైనా, ఇలాంటి గ్యాంగ్ కనుక రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా, ఏమండి మీకు ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారండి ముఖ్యమంత్రిగా, అది మీరు అర్థం చేసుకోవాలి.